organized by Lions Club of Secunderabad Paradise, Vasvi Club of Hyderabad Greater. BBC మీ నిజమైన సంపద 21st Century IAS. స్వార్థం గురించి మాట్లాడుకుందాం. మీరందరూ ఇంపాక్ట్కి వచ్చారు. రేపొద్దున మీరందరూ టీసీఎస్లో సీఈఓలు, ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్లు అవ్వచ్చు. అలా ఈ కోట్లు సంపాదించిన తర్వాత కొంత డబ్బు పేదవాళ్ళ కోసం ఖర్చు పెట్టండి. దాన్నే స్వార్థరాహిత్యం అంటారు. బలిచక్రవర్తి అని ఒక కింగ్ ఉన్నాడు. అన్నిటినీ అడిగింది కాదనకుండా దానం చేసే రాక్షసుడు. అతన్ని చంపటం కోసం మహావిష్ణువు వామనుడి రూపంలో వచ్చినప్పుడు శుక్రాచార్యుడు పద్యం చెప్తాడు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు బొంకవచ్చు నదిప అఘము పొందరాదు అని. అమ్మాయిని లైన్లో పెట్టడానికి, పెళ్ళిళ్ళలోనూ గోవుల్ని రక్షించేటప్పుడు మనం తప్పు చేసినా అబద్ధం చెప్పినా పర్లేదు అంట. అప్పుడు బలిచక్రవర్తి అంటాడు, కారేరాజులు రాజ్యములు గలగవే వారేరి సిరిమూటగట్టుకుని భవంజాలరే అంటాడు. అంటే ఎంత డబ్బున్నా సరే మనం వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, దీన్ని ఆర్గనైజ్ చేసిన గంపా నాగేశ్వరరావు ఒకరోజు పనిచేస్తే దాదాపు ₹1,00,000 సంపాదిస్తాడు. అయినా కూడా కార్యరాజులు ఈ డబ్బంతా తీసుకుని ఎక్కడికి పోతామని చెప్పి మీలాంటి యూత్ కోసం తన సమయాన్ని త్యాగం చేసి ఇంత కష్టం పెడుతున్నాడు. అలాంటి గంపా నాగేశ్వరరావుకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, కొంతమంది అజ్ఞాతంగా ఉంటూ దీనికి ఫైనాన్స్ చేశారు, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. ఈ స్వార్థం గురించి వస్తే ఇది 5-6 రకాల స్వార్థం ఉంటుంది. అన్నిటికన్నా మంచిది ఉత్తమమైన స్వార్థం. మీరు ఒక సినిమాకి వెళ్ళారు, బయటకు వచ్చే టైంకి పెద్ద వర్షం వస్తుంది. మీ దగ్గర ఒకటే గొడుగు ఉంది, మీ ఫ్రెండ్ ఉన్నాడు. మీ ఫ్రెండ్ ఇల్లు చాలా దూరం, మీ ఇల్లు దగ్గర. గొడుగు ఫ్రెండ్కి ఇచ్చి అతను వెళ్ళిపోతూ ఉంటే, నా ఫ్రెండ్ బాగున్నాడు కదా, వర్షంలో తడవటం లేదు కదా ఆనందిస్తూ వెళ్ళటం ఉత్తమమైన స్వార్థం. దీన్ని డెవలప్ చేసుకోవాలి. గొడుగు అతనికి ఇచ్చిన తర్వాత, అయ్యో అనవసరంగా అతను గొడుగు ఇచ్చానే, నేను తడిచిపోతున్నానే అనుకుంటే అది అధమమైన స్వార్థం. ఇవ్వటం ఎందుకు, ఏడవటం ఎందుకు? దీన్ని మొహమాటం అంటారు. దీన్ని వదులుకోండి. మూడోది నీచమైన స్వార్థం. నీచమైన స్వార్థం అంటే, బ్లాక్ మార్కెట్లో ఒక టికెట్లు అమ్ముతున్నాడు. అప్పటి వరకు క్యూలో నిలబడ్డవాడికి టికెట్ దొరకలేదు, కానీ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నవాడు సినిమా చూశాడు. అవతల వాడి కోరిక మీద వీడు ఆడుకున్నాడు. దీన్ని నీచమైన స్వార్థం అంటాం. నీచాతి నీచమైన స్వార్థం ఇంకోటి ఉంది. ఇదేమిటంటే, ఒక పెన్షన్కి వెళ్ళే ముసలమ్మ దగ్గర ₹100 ఇచ్చి ₹10 వసూలు చేయటం నీచాతి నీచమైన స్వార్థం. ఇంకా నికృష్టమైన స్వార్థం ఒకటి ఉంది. కొంతమంది స్కూల్ టీచర్స్ స్కూల్కి వెళ్ళరు, అటెండెన్స్లో సంతకం పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది డాక్టర్లు ఆసుపత్రికి వెళ్ళరు. కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ సంతకాలు పెట్టి పనిచేయకుండా మనం కట్టే పన్ను జీతంగా తీసుకుంటూ ఆనందాలు అనుభవిస్తారు. ఇది నికృష్టమైన స్వార్థం. నిర్మాణాత్మకమైన స్వార్థం లాస్ట్ది. ఇదేమిటంటే, నేను చిరంజీవితో సినిమా తీస్తున్నప్పుడు ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు. ఆ ప్రొడ్యూసరు చిరంజీవి చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు అతనికి సినిమాలు ఇచ్చి ప్రోత్సహించి ఒక స్టేజ్లో నిలబెట్టాడు. అతను తర్వాత సినిమాలు తీసి ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోయాడు. అతను వచ్చి, నాకు సినిమా చేసి పెట్టవా అని చిరంజీవిని అడిగాడు. అదే టైంకి చిరంజీవి దగ్గర పనిచేస్తున్న ఒక చాలా దగ్గర వ్యక్తి, ఒక 5 years నుంచి పనిచేస్తున్న వ్యక్తి వచ్చి, నాకు సినిమా చేసి పెట్టవా అని అడిగాడు. ఆ రోజుల్లో చిరంజీవి చాలా బిజీగా ఉండేవాడు, అసలు కాల్ షీట్ కూడా టైం ఉండేది కాదు. ఇద్దరిలో ఎవరిని కాదనాలి. ఇతనేమో కొత్త కుర్రాడు, సినిమా తీద్దాం అనుకుంటున్నాడు. ఇంకొక అతను అనుభవం ఉన్నవాడు, నష్టపోయాడు. అప్పుడు చిరంజీవి ఒక ఆలోచన చెప్పాడు. అనుభవం ఉన్నవాడిని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పెట్టి
ఈ కొత్త కుర్రోడిని సమర్పుడుగా పెట్టి సినిమా తీసాం. సినిమా బాగా ఆడింది, ఇద్దరు లాభపడ్డారు. దీన్ని నిర్మాణాత్మక స్వార్థం అంటాం. ఇలాంటి స్వార్థరాహిత్యాన్ని మీరందరూ పెంచుకోవాలి. మీరందరూ బాగా ఉన్నతంగా అయిన తర్వాత కొంత పూర్ పీపుల్కి ఇవ్వండి. మీరు ఎలా గమ్యం వైపు వెళ్ళాలి, టార్గెట్ ఎలా సాధించాలి, ఇవన్నీ అందరూ చెప్పారు, అది చాలా కామన్. ఈ కొత్త యాంగిల్లో జీవితాన్ని ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట, రామ్ రహీం. ఇద్దరు దెబ్బలాడుకున్నారు, మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని. స్వార్థరాహిత్యానికి మంచి ఉదాహరణ ఇది కథ. 24 గంటల టైంలో నువ్వు నీ దేవుని ప్రార్థించు, నేను నా దేవుని ప్రార్థిస్తాను, నీ కోరిక తీరుస్తాడా నా కోరిక తీరుస్తాడా చూద్దామని చెప్పి ఇద్దరు పందెం వేసుకున్నారు. అప్పుడు రామ్ ఏమనుకున్నాడంటే, నాకు ఒక ఐశ్వర్య రాయ్ లాంటి అందమైన భార్య కావాలి, నేను ఈ ఊరికి జమీందార్ని కావాలి, అందరూ నాకు చప్పట్లు కొట్టాలి, ఇది నా కోరిక అన్నట్టు. ఈ రామ్ అనే కుర్రోడు చాలా అందమైనవాడు. ఆపురి బాయకొండు మకరాంక శశాంక మనోజ్ఞం వత్తి, అంత అందమైనవాడు. అతను ఆ సాయంత్రం రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక జమీందార్ గారి కూతురు అతను చూసి వెంటనే మోహించి తండ్రికి చెప్తే అతను అల్లుణ్ణి చేసుకొని అతను కోట్ల ఆస్తి వచ్చింది. ఊరందరికీ అతను ప్రముఖుడయ్యాడు. అప్పుడు స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, చూసావా నా దేవుడు ఎంత గొప్పవాడు, నేను కోరగానే 3 కోరికలు తీర్చాడు, నువ్వేం కోరుకున్నావు అని అడిగాట. అప్పుడు రెండో స్నేహితుడు అన్నట్ట, నా స్నేహితుడు ఏం కోరుకుంటే అది జరగాలని నేను కోరుకున్నాను అన్నట్ట. ఇది స్వార్థరాహిత్యానికి ఉత్తమమైన ఉదాహరణ. మీరు జీవితంలో పైకి రావాలంటే ఈ వాట్సాప్లు మెసేజ్లు ఇవన్నీ మానేసి కొంచెం పుస్తకాలు చదవడం మొదలుపెట్టండి. ఒక కుర్రవాడు నా పుస్తకం చదివాడు. తెలంగాణలో మారుమూల గ్రామంలో చిన్న ఆర్థికంగా చాలా చిన్నవాడు. ఈ పుస్తకం చదివి ఇన్స్పైర్ అయ్యి హైదరాబాద్ వచ్చాడు. ఎక్కడుంటానికి డబ్బు లేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పడుకునేవాడు. మీకు గుర్తుందో లేదు, సికింద్రాబాద్ స్టేషన్ ఎదురుగా పెద్ద హోటల్ ఉంది, ఆల్ఫా హోటల్ అని. దాని పక్కన ఇంకో చిన్న హోటల్ ఉంది. ఆ హోటల్కి వెళ్ళి అక్కడ నీళ్లు లేకపోవటం గ్రహించి ప్రతిరోజు పొద్దున్నే లేచి 5 o'clock కల్లా దూరంగా ఉన్న ఒక పంపు దగ్గర నుంచి నీళ్ళన్నీ కొట్టి ఒక 50 బకెట్లు నీళ్లు తీసుకొచ్చి ఆ హోటల్ పక్కన సంపులో పోసి, అలా పోసినందుకు వాళ్ళు ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ తిని, లంచ్ లేకుండా కావాల్సినంత బ్రేక్ఫాస్ట్ తిని సారథి స్టూడియోస్కి, అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చి డైరెక్టర్ల చుట్టూ నిర్మాతల చుట్టూ తిరిగి ఒక సినిమా సంపాదించాడు. ఆ సినిమా పేరు నగరం నిద్రపోతున్న వేళ. ఆ తర్వాత ఇంకో సినిమా తీశాడు, దాని పేరు ఆకాశంలో సగం. ఆ తర్వాత అతను తెలంగాణ డైరెక్టర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్ అయ్యాడు. జీవితంలో పైకి రావాలంటే ఆ స్టేజ్ నుంచి కూడా పైకి రావచ్చని చెప్పడం నా ఉద్దేశం. ఇప్పుడు ఆ కుర్రోడు ప్రేమ్రాజ్, అతన్ని వేదిక మీద పిలుస్తున్నాను. ప్రేమ్రాజ్, ప్లీజ్ కమ్. ఒక 10 minutes సరదాగా మీ అనుభవాలు చెప్పండి, ఎలా వచ్చారు లైఫ్లో పైకి. అవన్నీ చెప్పడం కన్నా జీవితంలో అట్టడుగు స్థాయి నుంచి పైకి వచ్చి సాధించిన వాళ్ళ జీవిత చరిత్రలు మీకు చెప్తే కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుందనే ఉద్దేశంతోనే నేను ప్రేమ్రాజ్ని స్టేజ్ మీదకి పిలిచాను. ఇంకో 2 రావాల్సి ఉంది. ఒకళ్ళు నడుము నొప్పితో రాలేకపోయారు, ఇంకొకళ్ళు బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారు. అందులో మొదటి రావాల్సిన వ్యక్తి, నడుము నొప్పి వ్యక్తి, అతని సినిమాలో ఒక డైలాగ్ ఉంది. హీరోయిన్ హీరోతో ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వు ఎప్పుడు ఇంత నవ్వుతూ ఇంత హ్యాపీగా అసలు ఏమీ బాధ్యతలు లేనట్టు ఎలా ఉంటావు అని ఒక డైలాగ్ ఉంటుంది. చాలా పెద్ద హిట్ సినిమా ఇది, మీకు గుర్తుండదులేండి, ఎందుకంటే ఇది మంచి డైలాగ్ కాబట్టి. నా వెంట్రుకతో ఏదో పీకుతాను అంటే గుర్తుంటుంది తప్ప మామూలు ఇలాంటివి గుర్తుండవు. ఈ డైలాగ్ విన్న తర్వాత ఒక ఫంక్షన్లో ఆ దర్శకుడు నన్ను కలిసినప్పుడు
ఇది ఎక్కడో నేను రాసిన పుస్తకంలో డైలాగ్ లాగా ఉంది అంటే అతను దాదాపు చేతులు పట్టుకొని, సార్ ఇది మీ డైలాగే, తాడేపల్లిగూడెం నుంచి నన్ను హైదరాబాద్ తీసుకొచ్చింది ఈ డైలాగే, సినిమాల కోసం నేను మెడ్రాస్ వెళ్ళినప్పుడు 4 రోజుల పాటు భోజనం లేక నిస్రాణగా ఫుట్పాత్ మీద పడిపోతే ఒకడు నన్ను రేప్ చేయడానికి ట్రై చేశాడు, పక్కనున్న బిచ్చగాడు. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఇన్ని కోట్లు సంపాదించానంటే ఇదంతా మీ చలవే అన్నాడు. పుస్తకాలు చదవమని చెప్పేది, నా స్వాత్కర్ష కాదు ఇది. ఆ డైలాగ్ ఏ సినిమాలోదంటే నిన్నే పెళ్లి ఆడతలో ట్యాబు నాగార్జునతో ఉంటుంది. ఆ దర్శకుడి పేరు కృష్ణవంశీ. ఇది అతను రావాల్సింది, వాళ్ళ నడు నొప్పుతో రాలేదు. ఈ చప్పట్లు కొట్టడం గురించి నేను అడిగాను, మీలో ఎంతమంది పెళ్లి కాని వాళ్ళు ఉన్నారో చేతులు ఎత్తండి. మరి ఇప్పుడే చప్పట్లు సరిగ్గా కొట్టలేకపోతే మీరు పెళ్లి చేసుకొని ఏం చేస్తారా? ఈ వయసులో ఇంత ఎండలో ఇక్కడికి వచ్చి ఎవరిలో ఒకరిని ఇన్స్పైర్ చేద్దామనే కోరిక మాది. మేమే ఇంత తప్పనుంటే మీరు ఏమిటో నాకు అర్థం కావట్లేదు అసలు. ఇంకో పుస్తకంలో ఇంకో వ్యక్తి, రెండో వ్యక్తి గురించి చెప్తున్నాను. ఇంకో పుస్తకంలో ఒక డైలాగ్ ఉంది, ఒక చాప్టర్ ఉంది, బర్నింగ్ ది షిప్ అని. అంటే మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ నిర్ణయానికి అడ్డుగా ఉండే ఆకర్షణీయమైన వస్తువులన్నింటినీ తొలగించండి అని. దాన్ని బర్నింగ్ ది షిప్ అంటారు. ఉదాహరణకి మీరు సన్యాసం స్వీకరించాల్సి వస్తే మమతానుబంధాలను వదిలేయాలి. ఇది చెప్పింది శంకరాచార్యుల వారు. దాన్ని బర్నింగ్ ది షిప్ అంటారు. అంటే ఏంటంటే ఒక యుద్ధానికి ఒక దీవికి వెళ్ళారనుకోండి, పడవ దిగారు సైనికులందరూ. వెంటనే సైనికాధికారి ఆ పడవలన్నింటినీ కాల్చేయాలి. అప్పుడు సైనికులకు 2 దారులు మిగులుతాయి, గెలవటమా అక్కడ చచ్చిపోవటమా. అప్పుడు చచ్చినట్టు వాళ్ళు యుద్ధం చేస్తారు. పక్కన షిప్స్ కనబడుతూ ఉంటే వాళ్ళు వెళ్ళరు, మళ్ళీ వెనక్కి లాగుతూ ఉంటుంది. దీన్ని బర్నింగ్ ది షిప్ అంటారు. ఇది చదివిన తర్వాత రాత్రి 11ంటికి ఒక కుర్రవాడు, స్కూల్ టీచరు, వెంటనే రాజీనామా రాసి మళ్ళీ అది ఇవ్వకపోతే మళ్ళీ రేపు పొద్దున లేచేసరికి ఆకర్షణీయంగా మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతానేమో, వచ్చిన 5,000 రూపాయల జీతం చాలనుకుంటానేమో అని చెప్పి ఆ రాత్రికి రాత్రి ఆ రాజీనామా లేకనే స్కూల్ హెడ్ మాస్టర్కి ఇంటికి పంపించేశాడు. సో దట్ హీ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్. అప్పుడు హైదరాబాద్ వచ్చాడు, వచ్చి పాటలు రాయటం మొదలుపెట్టాడు. అతనే రావాల్సింది వాడు. అతను ఎంత గొప్పగా పాటలు రాశాడంటే నేషనల్ అవార్డు వచ్చింది. అతని పేరు సుద్దాల అశోక్ తేజ. There are so many people like this who are benefited by the books. ఇంకొక కుర్రాళ్ళ గురించి చెప్తాను. అతని తండ్రి చిన్నప్పుడే చచ్చిపోతే తల్లి కూలీ చేసుకుంటూ అతన్ని చదివించడం మొదలుపెట్టింది. అతనికి చదువు అంటే అస్సలు పడదు. 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు, ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యాడు. తర్వాత ఎలాగో ఒకలా పాస్ అయ్యి కాజీపేట వెళ్ళి కాలేజీలో చేరాడు, మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. ఒక ఎండాకాలం, ఇలాంటి ఎండాకాలమే, కొంచెం చల్లగా ఉండాలని చెప్పి ఒక ఏసీ రూమ్లో ఏదో ఇన్విటేషన్స్ అప్లికేషన్స్ పడితే కొంచెంసేపు కూర్చున్నాడు. ఇతను నిజంగా ఏసీ రూమ్లో పని లేదు. అక్కడ రిసెప్షనిస్టు ప్లీజ్ టేక్ యువర్ చైర్ అంది. ప్లీజ్ టేక్ యువర్ చైర్ అంటే ఇతను అనుకున్నాడు కుర్చీని తీసుకెళ్ళిపోవాలేమో, కుర్చీలు ఫ్రీగా ఇస్తారేమో అనుకొని ఆ చైర్ పట్టుకొని బయటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయి పగలబొట్టి నవ్వింది. అది కొట్టిందా అతని హృదయాన్ని, ఎక్కడో కొట్టిందా. ఇంత దరిద్రంగా ఉందా నా ఇంగ్లీష్ అని చెప్పి ప్రైవేట్గా ఎంఏ ఇంగ్లీష్లో పాస్ అయ్యాడు. ఇతను కూలీ పని చేసుకుంటుండగా రాత్రి 11ంటికి ఒక తేలు కుట్టింది. విలువెల్లాడిపోతూ ఉంటే ఆ అమ్మ అతని 12 ఏళ్ల కుర్రవాడిని భుజాల మీద మోసుకొని దాదాపు 3 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ నిర్మానుష్యమైన ప్రాంతంలో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఇలాంటి అమ్మ కొడుకునే నేను నాన్న లేనప్పుడు ఏమీ చేయలేనా అని చెప్పి జీవితంలో పైకి వచ్చి ఆ తల్లిని దాదాపు ప్రపంచం అంతా విమానంలో తిప్పాడు. అమ్మాయిలు కొట్టడం లేదు చప్పట్లు. ఇది నా గురించి కాదు, ఆ కుర్రాడు గురించి.
ఆ తర్వాత ఇంగ్లీష్లో 10వ క్లాసు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన ఈ కుర్రోడు కరెక్ట్గా 10 ఇయర్స్ అయ్యేసరికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇంగ్లీష్ మీద లెక్చర్ ఇచ్చాడు. అతన్ని ఇప్పుడు స్టేజ్ మీద పిలుస్తున్నాను. డాక్టర్ చిరంజీవి, ప్లీజ్ కమ్. Hey, Sudeep. भारत माता के, भारत माता के, भारत युवा शक्ति के